హరహర మహాదేవ శంభో శంకర. మేషరాశి వారి గురించి ఈరోజు కొన్ని విషయాలనైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 22, 23, 24, 25వ తేదీలలో జరగబోయే విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశి వారు మీ గురించి కీలకమైనటువంటి కొన్ని విషయాలనైతే ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా మీ ఇంటికి అంటే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారింటికి ఇద్దరు దేవతలు వస్తున్నారు. ఆ ఇద్దరు దేవతలు అసలు మీ ఇంటికే ఎందుకు వస్తున్నారు? వారి యొక్క అనుగ్రహం అనేది మీరు పొందటానికి మీరు చేయవలసినటువంటి ప్రయత్నం ఏమిటి? ఇవన్నీ ఈరోజు మీరు తెలుసుకొని తీరవలసిందే. ముఖ్యంగా ఒక ఇద్దరు దేవతలైతే మీ ఇంటికి తరచుగా వస్తూనే ఉన్నారు. వీరు సామాన్యమైన దేవతలు కాదు. వీరి అనుగ్రహం ఉంటే ఒక సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. అదే మీరు కనుక తెలుసుకోకపోతే కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయవలసి ఉంటుంది. ఇంతకీ ఆ దేవతలు మీ ఇంటికొచ్చి మిమ్మల్ని ధనవంతుల్ని చెయ్యాలి అని అనుకుంటున్నారా? మీ జీవితంలో ఏదైనా మార్పును తీసుకురాబోతున్నారా అనేది పూర్తిగా అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మొట్టమొదటిసారిగా మార్చ్ 22, 23, 24, 25వ తేదీలలో మీ జీవితంలో కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. చెప్పాలంటే ఇద్దరి దేవతల యొక్క అండదండలు మీకు కలగబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఈ పాటికే మీ జీవితం ఎన్నో కష్టాలలో ఇప్పటికే కూరుకుపోయి ఉంది. గడిచిన కాలంలో మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి సమస్య నుంచి కాపాడింది ఈ ఇద్దరు దేవతలే. అయితే మీకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగించి మిమ్మల్ని సుఖ సంతోషాలతో నింపటానికి ఇద్దరు దేవతలు సిద్ధంగా ఉన్నారు. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పాలి. మీ చుట్టుపక్కల మీ ఎదుగుదలను చూసి ఓరవలేనటువంటి వారు చాలామందే ఉన్నారు. మీరు సక్సెస్ అవుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మీ మీద రకరకాల ప్రయోగాలు చేయటానికి, మీ జీవితాన్ని పాడు చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఈ రాశి వ్యక్తిపైనైతే ఇద్దరు దేవతల యొక్క ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని ఏమీ కూడా ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గడిచిపోయినటువంటి రోజుల్లో ఎలా జరిగిపోయాయి. కానీ రాబోతున్నటువంటి ఈ 4 రోజుల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఈ దేవతల కృపతో మీ జీవితంలో అద్భుతాన్ని మీరు కళ్ళారా చూడబోతున్నారు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఇదే. ఈ 4 రోజులు ప్రధానంగా ఎందుకంటే మీ వెనకాలే ఉంటూ గోతులు తీసే శత్రువులు మీ చుట్టూ ఉన్నారు. మీరు చేసే పనులు పాడు చేయటానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నాలు మొదలు పెడుతూనే ఉంటారు. మరి ఆ శత్రువు ఎవరు? అతని పేరేంటి? అసలు ఆ శత్రువు ఎవరు? అతను ఎక్కడ ఉంటాడు? అసలు ఎందుకు మీ మీద అంత కక్ష పెంచుకున్నాడు? ఈ విషయాల గురించి ఇప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ రోజున మీ శత్రువు గురించి, అతని జాతకం గురించి మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అందుకే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా ఒక్క విషయాన్నైతే గమనించండి. మీ శత్రువులు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు దేవతలు మీ మీద కరుణ చూపుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు వరకు మీరే విధంగా ఉన్నారు. ఆ దేవతలు ప్రతిరోజు కూడా మిమ్మల్ని కాపాడటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీరు వింటున్నది అక్షరాల నిజం. మీకెప్పుడు ఏ ఆపద వచ్చినా సరే, మీరు ఏ కష్టంలో ఉన్నా ఆ ఇద్దరు కూడా పరుగున వచ్చి మిమ్మల్ని రక్షిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఆ దేవతల అండ మీకు లేకపోయి ఉంటే, వారి రక్షణ కవచం మీ చుట్టూ లేకపోయి ఉంటే ఈ పాటికి మీ జీవితం ముగిసిపోయేది. మీ శత్రువులు పన్నినటువంటి ప్రమాదకరమైనటువంటి మంత్రతంత్రాల వలన మీ ప్రపంచంలో మీరు పూర్తిగా ఉండిపోయేవారు కాదు. ఇక శత్రువు మిమ్మల్ని దెబ్బతీయాలి అని ప్రయత్నిస్తున్నాడు. కానీ అది కుదరటం లేదు. దానికి కారణం మీ మీద ఉన్నటువంటి దేవతల ఆశీర్వచనాలు. అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరు? గత 4 ఏళ్లుగా మీ ప్రాణాల్ని కాపాడుతూ వచ్చేటటువంటి ఆ దేవతలు 4 రోజుల్లో
మీకు ఎటువంటి పెనుమార్పులు తీసుకురాబోతున్నారు? అలాగే ఈ రాశివారు ఈ 4 రోజులలో ఆ దేవతలు మీకు ఏ విధంగా బహుమానం ఇవ్వబోతున్నారు అనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతేకాదు ఎంతో సంతోషాన్ని కలిగించే వార్త అయితే ఉంది. ఇకపోతే ఈ 4 రోజులలో ఒక పెద్ద శుభవార్తను కూడా మీరు వింటారనే చెప్పుకోవచ్చు. ఆ వార్త మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. ఇంకా చెప్పాలంటే దాదాపుగా 25 కోట్ల ఆస్తి, అలాగే అసలు ఏమీ లేనటువంటి ఒక సాధారణమైన పేదవాడు ఈ రాశివారికి చెందినవారు, అలాగే ఒక మధ్య తరగతికి సంబంధించినటువంటి వ్యక్తే అయ్యుండొచ్చు. ఏ విధంగానైనా సరే కోటీశ్వరుడు కానీ, మధ్యతరగతి వాడైనా కానీ, పేదవాడు కానీ, ఇలా ఈ ముగ్గురు ఎవరైనా కానీ ఈ రాశికి సంబంధించిన వారు మీకు అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక మీ ఆనందానికి అవధులు ఉండవు. సంతోషంతో గంతులు వేస్తారు. మీరు ఎన్నో ఏళ్ల నుంచి దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారో అలాంటి కళ అనేది ఈ 4 రోజులలో ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. మీ శత్రువుల నుండి కూడా మీరు తప్పకుండా బయటపడతారు. ఇక ఇద్దరు దేవతలు ఎప్పుడూ కూడా మీ ఇంటి చుట్టుపక్కలే ఉంటున్నారు, కానీ మీరు వారిని గుర్తించటం లేదు. అంతేకాకుండా మీకు తెలియకుండానే మీరు కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు. ఆ తప్పులు ఈ దేవతలకు అస్సలు నచ్చటం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ సమయం మించిపోకముందే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేస్తున్నటువంటి తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ దేవతలు మీ మీద కోపగించుకునే అవకాశం కూడా ఉంది. ఒక్కసారి ఆ శక్తులు కనుక మీ మీద ఆగ్రహిస్తే మీ జీవితం పూర్తిగా తలకిందులైపోతుంది. అందుకే ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోండి. ఆ దేవతలు మీ ఇంటి నుంచి వెళ్ళిపోయే వేరే ఇంట్లోకి ప్రవేశిస్తారు. అదే కనుక జరిగితే మీ శత్రువులు ఇక పండగ చేసుకున్నట్లుగానే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీ శత్రువులు మరలా మీ మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తారు. అందుకే ఇప్పుడైనా అలర్ట్ అవ్వాలి. అసలు ఆ ఇద్దరు దేవతలు మరెవరో కాదు, సాక్షాత్తు నాగదేవతలే. ఆ నాగదేవతలే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతూ వస్తున్నారు. వారెప్పుడు మీకు తోడుగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేసే కొన్ని తప్పులను వెంటనే ఆపేయాలి. అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, మీకు ఎక్కడైనా కానీ ఒక పాము కనిపిస్తే ఈ రాశి వారు ఆ నాగదేవతలు మీ మీద కోపగించుకోకుండా ఉండాలంటే మీరు చెయ్యకూడని పనులు ఏమిటంటే జాగ్రత్తగా వినండి. మొదటిది, మీకు ఎక్కడైనా కానీ ఒక పాము కనిపిస్తే పొరపాటున కూడా దాన్ని చంపకండి. వీలైతే అక్కడి నుంచి దాన్ని పంపించే ప్రయత్నమైతే చేయండి. ఎందుకంటే మీరు పామును చంపితే ఆ నాగదేవతలకు మీ మీద విపరీతమైన కోపం వస్తుంది. అంతేకాకుండా మీకేదైనా కానీ ప్రాణాపాయంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు మీకు ఏదైనా కానీ చర్య తీసుకోవటానికి మీరు ఉపక్రమించండి. ఇకపోతే రెండవది, ఆ నాగదేవతలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కాబట్టి మీరెప్పుడూ కూడా వారికి కనీసం పాలైనా కానీ సమర్పించటం లేదు. కాబట్టి ఈ తప్పు మరలా చేయవద్దు. ప్రతి నెల కనీసం పౌర్ణమి రోజైనా సరే నాగదేవత గుడికి వెళ్ళి భక్తితో పాలు సమర్పించండి. అప్పుడు వారి యొక్క చల్లటి చూపు అనేది మీ మీద తప్పకుండా ఉంటుంది. చెప్పాలంటే నాగదేవతల యొక్క అనుగ్రహంతోనే మా జీవితం ఇప్పటి వరకు బాగుందా అని మీకు సందేహం కలగవచ్చు. చాలామంది గమనించినట్లయితే సర్పదోషాలు చాలామందికే ఉంటాయి. ఈ సర్పదోషాల నుంచి బయటపడాలంటే మన జీవితం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మనకెప్పుడు కూడా మనం చేసినటువంటి పనులు కొంతైనా కానీ మంచి పనులై ఉండాలి. అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా కనీసం ప్రతిరోజు కాకపోయినా మంగళవారం, ఆదివారం కుదరకపోయినా సరే కనీసం నెలలో వచ్చినటువంటి పౌర్ణమి రోజైనా సరే నాగదేవత యొక్క గుడికి వెళ్ళి చక్కగా అక్కడ పాలు సమర్పించటం, అలాగే పసుపు కుంకుమలతో ఆ ప్రతిమలను పూజించటం, పూలను నైవేద్యాలతో సమర్పించటం వలన వారి చల్లని చూపు అనేది మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ముల్లోకాలు ఆశ్చర్యపోయేటటువంటి చారిత్రాత్మక మార్పు అనేది మీ జీవితంలో కలగబోతుంది. దాదాపుగా 600 ఏళ్ల తర్వాత చక్కగా గ్రహస్థితి అనేది పూర్తిగా మారబోతుంది. ఇక శని ప్రభావం వలన మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు.
ఇది చూసి మీరు షాక్ అవుతారు. ప్రతిరోజు మీకు ఒక యుద్ధంలా అనిపిస్తుంది. కొత్త కొత్త సమస్యలు మీకు ఎదురవుతుంటే దేవుడు కూడా నా మొర వినటం లేదు, నన్ను పరీక్షించటానికే ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి మీకు అనిపిస్తూనే ఉంటుంది. ఏళ్ల తరబడి కష్టపడుతున్నటువంటి సమస్యలు తీరటం లేదు. పైగా మీకు బాగా కావలసిన వారే మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు. మీరు ఎవరినైతే ప్రాణంలా ప్రేమించారో వారే మీ మనసుని విరిచేస్తూనే ఉన్నారు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. కానీ మీ యొక్క నిరీక్షణకు తలపడేటటువంటి సమయం వచ్చింది. ఒక అదిరిపోయే శుభవార్తలను మీరు తప్పకుండా వింటారు. మీ కష్టాలు ముగిసిపోయే విధంగా మీరు భావించండి. దుఃఖానికి, ఇబ్బందులకు శాశ్వతంగా గుడ్ బై చెప్పండి. కొన్ని మార్పులనేవి మీ జీవితంలో ఊహించని రేంజ్కి తీసుకెళతాయి. దేనికైతే మీరు అర్హులో, దేనికోసమైతే ఏళ్ల తరబడి రక్తం చెమటలా మార్చి కష్టపడ్డారో అవన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి. ఎంతకాలం మీ చుట్టుపక్కల వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూసి మీరు బాధపడ్డారు. మీ కష్టాలు చూసి వాళ్ళు నవ్వుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మీ సంతోషాన్ని చూసి వాళ్ళు అసూయ పడేటటువంటి రోజులు వచ్చాయి. అయితే మీరు ఒక విషయాన్నైతే గుర్తుపెట్టుకోవాలి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మీకు తోడుగా లేరో, ఇప్పుడు మీరు బాగుపడుతున్నప్పుడు మిమ్మల్ని మరలా అంటే కొంతమంది వ్యక్తులు మీ దరికి రావాలి అని అనుకుంటున్నారు. కాబట్టి మీరు వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకండి. అలాగే ఏవైనా తప్పుడు పనులు చేస్తారేమో, పొరపాటున ఈ విధంగా చేయవద్దు. మీరు తప్పు చేస్తే దాని ఫలితం మీరు తప్పకుండా అనుభవించాలి. కాబట్టి మంచి మార్గంలో నడవండి. రక్తం పంచుకొని పుట్టిన వారే అందరూ కూడా మనవాళ్లే అని అనుకోకండి. ప్రేమ, నమ్మకం, గౌరవం ఎక్కడైతే ఉంటాయో అవే నిజమైనటువంటి బంధాలు. మీ కష్టాలలో మీ చెయ్యి పట్టుకున్న వారే నిజమైనటువంటి బంధువులు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండండి. మీకు రాబోయే కాలం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఆదేశంగా భావించండి. మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తేల్చడానికి గ్రహస్థితి అనేది పూర్తిగా మారబోతుంది. మీ కష్టాల కారణమైనటువంటి కొంతమంది వ్యక్తులు మీ నుంచి దూరం కాబోతున్నారు. ఇక మీ జీవితాన్ని మార్చే సంఘటనలు జరుగుతాయి. ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. నేను ముందు చెప్పినట్లుగా ఒకవైపు మీ పాపాల లెక్క పండింది అంటే మీరు గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వలన ఏదైనా సంక్షోభం రావచ్చు. కాబట్టి అలర్ట్గా ఉండాలి. మరోవైపు అద్భుతమైనటువంటి సంతోషం కూడా మీ తలుపు తట్టబోతుందంటే ఎంతో సంతోషాన్నైతే మీరు స్వయంగా కొంతమంది వ్యక్తులకు స్వీట్లు కూడా పంచుతారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం వివరంగా చెప్పుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న పని చేయండి. ఎందుకంటే మీ మనసును సందేహాలతో కాకుండా పూర్తిగా భక్తితో మనసును ప్రశాంతంగా ఉంచి వినండి. అలాగే భగవంతుడి యొక్క కృపను తప్పకుండా పాత్రులవుతారని, మాకంతా మంచే జరగాలి అని చెప్పి ఎమోషనల్గా అంటే ఎక్కువగా తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. అవసరం లేని వాటికి ఎంత డబ్బు ఖర్చు చేశారో, అనవసరంగా ఎంత నష్టపోయారో, మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ఎలా మోసం చేశారో ఇవన్నీ కూడా జరిగినా మీరు ఇంకా మారటం లేదని అనిపిస్తుంది. ఇప్పటికీ అదే ఎమోషనల్ ఫీలింగ్స్తో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. భవిష్యత్తులో బాధ పడకూడదు అని అంటే ఈ రోజు నుంచే ప్రశాంతంగా ఆలోచించి మీరు పనులు చేయాలి. భావోద్వేగంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎప్పుడూ కూడా తప్పే అవుతాయి. కాబట్టి ప్రశాంతంగా తెలివిగా ఉండండి. ముఖ్యంగా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎంతకి వాళ్ళైనా సరే, ఎంత దగ్గరి వాళ్ళైనా సరే ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వస్తుంది అనేటటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి దీనివలన మీరు పెద్ద ఆర్థిక నష్టంలో పడే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా సరే మీ సొంత శక్తి మీద మీరు ఆధారపడి చేయండి. ఎవరి మీద భారం వేయవద్దు. ఎందుకంటే మీకు రాబోయే అవకాశాలు చాలా విలువైనవి. మీరు ఇతరులను నమ్ముకుంటే ఆ గోల్డెన్ ఛాన్స్ అనేది మీ చేజారిపోవచ్చు. ఇక ఇప్పుడు గ్రహాల గమనం, ముఖ్యంగా శని మరియు రాహు మీకు అనుకూలంగా ఉన్నారు. అందుకే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ కూర్చోవద్దు. మిమ్మల్ని మీరే నమ్ముకోండి, కష్టపడండి. మీ జీవితాన్ని స్వర్గం కంటే అందంగా మీరే మార్చుకోండి.
జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే నడవాల్సి వస్తుంది. మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే తప్పకుండా దారనేది కనిపిస్తుంది. అంతేకాని భయపడి కూర్చుంటే అక్కడే ఉండిపోతారు. కాబట్టి ఇక నుంచైనా సరే మీరు జాగ్రత్తగా ఆలోచించి ఎక్కడైతే పడిపోయారో అక్కడి నుంచే లేచి నిలబడండి. అలాగే ఇక మీరెక్కడైతే భయపడి కూర్చుంటారో జీవితాంతం అక్కడే ఉండిపోతారు. ఈ విషయం తెలుసుకోండి. అందుకే మీకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకోండి. ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ఉద్యోగమైన వ్యాపారమైన ప్రతి చోట మీకు కొత్త అవకాశాలు తప్పకుండా కనిపిస్తాయి. మీరు ఏదైనా అంటే పెద్దగా సాధించాలి అని అనుకుంటే ఇది సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసింది మీ ఒక్కరి పోరాటమే, అంటే ఒంటరి పోరాటమే. గ్రహాల గమనాన్ని బట్టి మీకు ఒక విషయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీరే పని చేసినా సరే, ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇటువంటివి ఏవైనా కానీ మీరే స్వయంగా చూసుకోవాలి. ఎవరికి ఈ విషయాలు చెప్పవద్దు. చివరికి మీ ఆస్తిపాస్తుల వివరాలు కూడా రహస్యంగా ఉంచడం మంచిది. లేదంటే మీరు మోసపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే మీ జీవితంలో ఒక సమస్య పోతే మరొకటి ఇలా వస్తూనే మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే ఇక కష్టకాలం ముగిసిపోయిందనే చెప్పుకోవచ్చు. త్వరలోనే మీకు ఇబ్బందుల నుంచి పూర్తి విముక్తి కలగబోతుంది. నిజం చెప్పాలంటే ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మీ జీవితంలోనే ఒక పెద్ద మలుపు కాబోతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి కొన్ని విషయాలు మీ జీవితంలో పచ్చి నిజాలు. రాబోతున్నటువంటి రోజుల్లో మీకు ఏదైనా కానీ ఉపయోగపడవచ్చు. మీ జీవితంలో చిన్నపాటి తుఫాన్ రావచ్చు, కానీ భయపడవద్దు. సమస్యలను చెప్పటమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా చెబుతాను. ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్నటువంటి గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో ఎప్పుడైనా తెలుసా? మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది శత్రువుల వలన ఇదంతా జరుగుతుంది. వాళ్ళు మీకు ఎంత దగ్గర వాళ్ళైనా సరే మీరు వాళ్ళని మనవాళ్ళు అని దగ్గరకు తీసుకుంటారు. కానీ నిజానికి వాళ్ళే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరిప్పటి వరకు జీవితంలో చాలా భరించారు. ఒక్కొక్కసారి మీరు వాళ్ళ మాటలకు, అంటే కొంతమంది అనేటటువంటి మాటలకు మీ మనస్సు మొక్కలైపోయిందనే చెప్పుకోవచ్చు. ఇక మీరు మంచి చేయకపోతే అందరూ కూడా తప్పుగానే అర్థం చేసుకుంటారు. ఎవరికైనా సహాయం చేద్దాం అని మీరు వెడితే మీ మీదనే నిందలు వేస్తారు. అన్నిటికంటే పెద్ద బాధ ఏమిటంటే ఇప్పటి వరకు మీ మనసులో ఉన్నటువంటి బాధలు ఎవరూ కూడా అర్థం చేసుకోలేదు. లోపల ఎంత బాధ ఉన్నా సరే బయటికి మాత్రం మీరు నవ్వుతూ అందరి ముందు ధైర్యంగా నటిస్తూ ఉన్నారు. కానీ లోపల మీరెంత కుమిలిపోతున్నారో అది కేవలం భగవంతుడికే తెలుసు. మీరు చాలా మంచివారు, స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్నవారు. చిన్న చిన్న విషయాలకే సంతోషపడతారు. అలాగే ఏదైనా అంటే త్వరగా బాధపడతారు. ఇక ఎవ్వరికీ కాదు అని చెప్పలేను అనేటటువంటి మీ బలహీనత ఇతరులకు పెట్టుబడిగా మారింది. అందుకే జనాలు మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు, మీ ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇక పైన అలా జరగనివ్వకండి. ఈ 4 రోజుల్లో మీ ఫ్యూచర్కి చాలా కీలకమైనటువంటి గ్రహ మార్పుల వలన మీకు అదృష్టం రాబోతుంది. సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్లో ఒక అద్భుతం జరుగుతుంది. ఇక అమ్మవారి యొక్క కృప మీ మీద ఉండాలంటే మీరు తప్పకుండా కొన్ని మార్పులు అనేది మీ జీవితంలో మీరు నేరుగా తెచ్చుకోవాలి. మీ జీవితంలో తెచ్చుకోవడమే కాకుండా మీ బలహీనతను కూడా మార్చుకోవాలి. ప్రతిదీ కూడా ఎవరో ఏదో చెప్తే చెయ్యాలి అనేటటువంటి భావనతో ఉండవద్దు. ఈ సమయం చాలా కీలకమైనది. మీ మీద ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ అన్నీ కూడా పక్కన పెట్టండి. వెంటనే మేలుకోండి. మీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరనేది నిజం తెలుసుకోండి. మిమ్మల్ని అసలు ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు మీ దగ్గర అనేది తెలుసుకుంటారు. ఇక అలాగే ఇబ్బందుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోబోతున్నారు. ఈ 4 రోజుల్లో ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా రకాల సమస్యల నుంచి మీరైతే బయటపడబోతున్నారు. అలాగే మీకు ఈ 4 రోజుల్లో చాలా రిలీఫ్గా ఉంటుంది. కుటుంబ పరంగా కావచ్చు, లేదంటే ఇంటా బయట మీ స్నేహితుల ద్వారా కావచ్చు, లేదంటే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల కూడా కావచ్చు. మీ సమయం అనేది మీకు తెలియకుండానే గడిచిపోతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 2 దేవతల యొక్క అనుగ్రహం
మీ మీద తప్పకుండా ఉండబోతుంది. కాబట్టి వారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది అని చెప్పి మీకు తెలుసుకున్నప్పుడు ఏం చేయాలంటే వారికి సంబంధించినటువంటి పూజలు చేయాలి. మీ జీవితంలో ఉన్నటువంటి సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి వ్యాపారపరంగా కావచ్చు, లేదంటే మానసిక పరమైనటువంటి ఒత్తిడి కూడా కావచ్చు, అన్నీ ఉన్నప్పటికీ కూడా మానసికంగా ఏదో తెలియనటువంటి బాధ మనల్ని వెంటాడుతూనే వస్తుంది. అది కూడా కొన్ని కాలసర్ప దోషాల యొక్క ప్రభావం అయి కూడా ఉండవచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యల నుంచి మనం తప్పకుండా బయటపడాలంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవతారాధనను తప్పకుండా చేసుకోవాలి. మన హిందూ సంప్రదాయం ప్రకారం మనమంటే ఒక్కొక్క ధనానికి అధిపతి లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజలు చేసుకుంటే మనం ధన సమస్యల నుంచి బయటపడతాము అని మనకు అనిపిస్తుంది. అలాగే ఈశ్వరారాధన శాంతికి అలాగే ఐశ్వర్యానికి మనకు అద్భుతంగా స్వామివారి యొక్క పూజకు మనకు బాగా మేలు చేస్తుంది. అలాగే మానసికంగా మనం స్ట్రాంగుగా ఉండాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన, మన పనులకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలంటే గణపతి ఆరాధన, ఇలా హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కొక్క దేవతారాధనకు ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు. కాబట్టి మీ జీవితంలో ఈ ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం అనేది కలిగింది కాబట్టి వారు కూడా మిమ్మల్ని ఈ విధంగా రక్షిస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా వారి పూజను చేయండి.